10 ఏళ్లలో బీఆర్ఎస్ కు సాధ్యం కాని పనులను తాము చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను చూసి ఓర్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సోషల్ సెక్యులర్ పార్టీ అని ప్రజాసేవ కోసం వచ్చేవారిని ఆహ్వానిస్తామని చెప్పారు. పార్లమెంట్లో మోదీ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. రాజకీయాలు కలుషితం అవుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ధనార్జనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నారు. అన్ని పార్టీల్లోనూ కొందరు అవినీతి నాయకులు ఉన్నారని, అంత మాత్రాన మొత్తం పార్టీకి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు. నిజామాబాద్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహేష్ కుమార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాకుండా కొంత డీవియేట్ అవుతున్న సందర్భం. నేను కొంతమంది గురించి అందరి గురించి కాదు, కొంతమంది రాజకీయాలంటే ధనార్జన అనే విధంగా కూడా తయారవుతున్న సందర్భంలో జర్నలిస్ట్ సోదరులు, నేను జర్నలిస్ట్ మీటింగ్లో మాట్లాడినాను, జర్నలిస్ట్ సోదరులు దీంతో కొంత చతావనంగా ఉండాలి, కొంత వాళ్ళు పక్కదారులు పట్టకుండా ఉండే విధంగా మీరు అప్రమత్తం చేయాలనే మాట చెప్పడం జరిగింది. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభలో పోరాడుతానన్నారు వేం నరేందర్ రెడ్డి. రాజ్యసభకు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నారని చెప్పారు. రాజ్యసభకు అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ, పీసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేలుగా పనిచేశానని, ఇకపై పార్లమెంటు వేదికగా పనిచేస్తానన్నారు వేం నరేందర్ రెడ్డి. ప్రధానంగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి లోక్సభలో మాట్లాడకుండా విపక్ష సభ్యులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సభలో స్పీకర్ అధికార విపక్షాల మధ్య వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పార్లమెంటులో అధికార పార్టీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు ఎంపీ చామల. N number of times on debates on the questions raised or on the questions we raised, if it is relevant to the people of this country and relevant to the facts, what people have to know, the Speaker of the House have never performed his duties in an impartial way. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు. మొద్దునిద్రలో ఉండే బీఆర్ఎస్ నేతలు వీటి క్రెడిట్ వారిదని చెప్పుకోవడం దారుణమన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏం జరిగిందో వరంగల్ జిల్లా ప్రజలందరికీ అదేనా ఇంకా పెద్దది, ఆడి నుంచి మొదలు పెడితే మీకు ఇల్లు ఇస్తామన్న దాని దాకా ఏది కూడా ఫుల్ఫిల్ చేయలే. మరి మీరు ఎందుకు చేయలేకపోయినరు? మీదంతా ఫోకస్ అంతా ఓన్లీ దేవదల పైన ఉండే. దేవదుల ఏ విధంగా ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకొని ఇవాళ రాష్ట్రాన్ని అప్లకుప్ప చేసిపోయిన ఘనత మీది. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చేందుకు బస్తీవాసులు ఏకగ్రీవంగా అంగీకరిస్తే ప్రభుత్వంతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ తిరుమలగిరి గంగయ్య బస్తీలో పర్యటించి అక్కడ పేదలు నివసిస్తున్న ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆల్రెడీ మొన్న శాంక్షన్ కూడా అయిపోయింది, అది కూడా పని స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి కండిషన్లనే ఇది కూడా స్టార్ట్ చేస్తారు. మీ అందరికి ఒక విజ్ఞప్తి, మీరు అడగలేదు ఇది కట్టాలని, ఇప్పుడు నేనే వచ్చి మీరు ఫోన్ చేసి మరీ అడిగినా గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ చేస్తుంది, నేను చేపిస్తానని మాట ఇచ్చాను. జగిత్యాల జిల్లా కోరట్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలు లేకుండా కొత్త సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు కోరట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. మద్యం, గంజాయితో తమ భర్తలు, పిల్లలు చెడిపోతున్నారని, మహిళలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో పర్యటించిన జువ్వాడి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.